బాగా ఆడుతుంది. ఎలా ఆడుతున్నారు నబీల్? నబీల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. విష్ణు ఉంటది. విష్ణుప్రియ మీకు స్పెషల్ కదన్నా. తగ్గేదలే బ్రో. ఎలా ఉందన్న బిగ్ బాస్? ఎలా ఉంది? క్రేజీ క్రేజీ. ఐ లవ్ హర్ యాజ్ ఎ ఫ్రెండ్. హూ ఇస్ దట్ ఫ్రెండ్ అన్న? హూ ఇస్ దట్ ఫ్రెండ్? నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్. ఇక్కడ 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 ఇచ్చారండి అన్న రెండు. అన్నా ఐ లవ్ యూ అన్నా. అన్నా అన్నా విష్ణుప్రియ ఎలా ఆడుతుందన్నా? విష్ణుప్రియ బాగా ఆడుతుంది. సూపర్ అన్న. స్టార్ట్ మ్యూజిక్. ఓకే ఓకే. అన్న నబీల్ ఎలా ఆడుతున్నారు? నబీల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ షేర్. అన్న నబీల్ ఎలా ఆడుతున్నారు? నబీల్ సూపర్ ఆడుతున్నారు బ్రో. నబీల్ షేర్ లాగా ఆడుతున్నారు. కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబీల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5 లో ఉంటారు. ఐ విష్ గుడ్ ఫర్ నబీల్. అండ్ నబీల్ యాక్చువల్లీ విష్ణు ఉంటది. అందరిని మిస్ అవుతుంది. అంటే విష్ణుప్రియ మీకు స్పెషల్ కదన్నా? అందరు స్పెషల్. నిఖిల్, విష్ణు, యష్మి, సోనియా అంటే సోనియా పేరు చెప్పకుంటే పక్కన ఉంది కొట్టేస్తా అని చెప్తున్నారా? లేదు, సోనియా గారు నేను నిఖిల్ స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ గా హాయ్ చెప్తున్నారు. సోనియా గారు ఎక్కడ ఉన్నారు? కనిపించండి సార్. శేఖర్ భాష జోవియల్ పర్సన్. కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది, ఎందుకంటే సీరియస్ గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు. అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈస్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ హిమ్. నామినేషన్ పాయింట్ నాకు గుర్తు చేసుకుంటా అది ఏంటని. అది నేను కంప్లైంట్ లో రాసిన కదా, లైక్ యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు, బట్ ఇంకా హానెస్ట్ గా లేవు అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంలో కవరప్ చేసుకుంటావు. అదే నామినేషన్ పాయింట్ అదే. బట్ యాజ్ ఎ ప్లేయర్ హీఈస్ వెరీ గుడ్. నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివిన్నవాడు ప్లేయర్ మైండ్ గేమ్ మంచిగా ఆడతాను అనిపించిందే తేజన్ చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో. ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి ప్లేయర్. మైసూరు నిఖిల్ వస్తారంటే ఖండితం తీసుకెళ్తాం. అనా ఇప్పుడు సండే ఎపిసోడ్ లో విష్ణుప్రియ గారు గ్యాప్ లో ముద్దు పెట్టారు. అది నిజమా అబద్ధం? నాకైతే ఏం అనిపించలేదు. చాలా ట్రోల్స్ వచ్చాయి. అంటే గ్యాప్ లో అంటే విష్ణుప్రియ గారు మీకు ముద్దు పెట్టారు కదా, ఎలిమినేట్ అయినప్పుడు? లేదు, సండే టాస్క్ లో గ్యాప్ లో మీరు సేవ్ అయ్యారని చెప్పి గ్యాప్ లో ఇదొక్కనే గుర్తులేదా మీకు?
లాస్ట్ లో మన ఆటోలో టాస్క్ ఎలా అనిపించింది విష్ణుప్రియ మీద చెప్పండి. విష్ణుప్రియ అది ఏమైందంటే యష్మి దగ్గరలో ఉంది, అంటే నాకు దగ్గరకు ఉంది, పుష్ చేయడానికి ఈజీ. విష్ణు చేయొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి, తర్వాత విష్ణు యష్మి ఉన్నారు, యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది, సో ఈజీ అయింది పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేసి టఫ్ ఫైట్ చాలా. నార్మల్ గా ఫిజికల్ టాస్క్లు అబ్బాయిలు ఆడినప్పుడు వేరే ఉంటది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది. మీకు ఎంజాయ్మెంట్ మాకు కూడా ఎంజాయ్మెంట్ ఏం లేదు, అక్కడ సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా, సో అది ఫన్ లోనే, అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసి అయితే రోహిణి గారు కూడా ఇద్దరు అంటే, బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపిస్తుంది. అది గేమ్ లో అలాగే ఇక్కడ కనిపించలే విష్ణు ఫ్రంట్ లో ఉంది కదా bro. అంటే ఆ రైలు ఉంది కదా, ఆటోలు ఉంటది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసే కదా, అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా. సేవలు అంటే ఏంటి మీ ప్రకారం? సేవలంటే ఏమంటారు, మసాజ్ చేయడం అండి. నేను ఒక 15 times చెప్పిన విష్ణుకి హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి. గట్టి మాట్లాడాలి. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్ గా ఒక 15 times చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నాకు నేను కెరియర్ ఫోకస్ లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 times ఒక క్లారిటీగా చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 members ఉంటాం మేము, ఒక 90 days 15 members తో ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరిని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటికి వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని, బట్ ఆమె 1 week సైలెంట్ గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటుంది, బట్ తర్వాత నేనేమైనా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. ఆర్డర్లో నిఖిల్ ఫస్ట్, ఓకే సెకండ్ నబిల్, థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ వేరేనా, ఫిఫ్త్ ఇంకెవరున్నారు అక్కడ? విష్ణు గుండెల్లో నుంచి తీశారు మీరు. అమ్మాయి గెలిస్తే మంచిదే, బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి, సో ఈజీగా అబ్బాయి గెలవాలి. ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది, ఇంకా నెక్స్ట్ టైం సెట్ అవ్వాలి. ఇప్పుడే వచ్చాను కదా బయట, మొబైల్ ఇప్పుడు దొరికింది నాకు. అఫ్కోర్స్ నిఖిల్ కూడా అన్న ఇప్పుడు గెలుస్తారు కదా అన్న మన గేమ్ లో పునర్నవి గానీ విద్గా గానీ ఒక మీరు 9 points దగ్గర, అది కరెక్టేనా ఆ డెసిషన్ అనేది? డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే, బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనిపడలేదు ఆ టైం. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ జర్నీ నెక్స్ట్ లెవెల్ బ్రో, దాన్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. లైఫ్ లో చాలా నేర్చుకున్నా, అంటే బిగ్ బాస్కి వచ్చి ఇంకా నేర్చుకున్నా. సో ఒక బిగ్ బాస్ ని టీచర్ అని చెప్తే టీచర్ అని చెప్పొచ్చు బిగ్ బాస్. తెలుగు ఆడియన్స్ కి ఐ లవ్ యూ అని చెప్తా, ఇంకేం చెప్పలే. ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్ కి నేను 13 weeks వచ్చాను అనేది నాకు షాకింగ్ గా ఉంది. ఈ అగ్రెషన్ ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 weeks తీసుకొచ్చారు, అదే పెద్ద
నా లైఫ్లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అడుగురిగా బస్ అయిపోయిందా? నిఖిల్కి నాకు ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్. నేను నిఖిల్ని అన్నలాగా తెలిసిన, దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు, ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికితే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది. చూడాలి ఫస్ట్ 1300 టికెట్ సినిమా కోసం నేను ఏమైనా చేస్తాను. సినిమా కాదు కదా, తగ్గేదేలో డైలాగ్ మీవే. తగ్గేదలే. మళ్ళొకసారి ఓకే, రెండు చేతులతో ఇప్పుడు ఇదే కదా. అస్సలు తగ్గేది. ఎవ్వ తగ్గేదలే. అదేదో బిగ్ బాస్ అంటే ఉంటే బాగుండేది అంటున్నారు బ్రో చాలా మంది, తగ్గేదిలే అని. బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమరీ. అది ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు, గుర్తుందా? సో బ్రాస్లెట్ వచ్చింది, విష్ణుప్రియ వచ్చి నాకు నిఖిల్ టీం నుంచి బయట రా అది ఇది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వెళ్ళే. ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి, రాకపోయిందా? అది కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది ఆ టైంలో. వచ్చి మనం ఫ్రెండ్స్ లాగా ఉంటాము అని లాస్ట్ ఉంది కదా, సో దేనికి అనుకున్నారు మీరు? ఎందుకు సడన్ గా వచ్చి ఇట్లా చెప్పేసి అనుకున్నారు? అది శ్రీముఖి వచ్చి కొంచెం విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక్కి వెళ్తున్నావు వద్దు వద్దు అన్నా కూడా. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసింది అంటే ఒకరు చెప్తున్నారని చెప్తుంది అని. సో దాన్ని కొంచెం ఫన్నీగా తీసుకున్నా ఆ టైంలో. ఎస్పీ గారు కూడా వచ్చారు. ఇందుకెళ్ళండి, ఇందుకెళ్ళండి, లేదంటే తీసుకెళ్ళిపోతా బయటకు. ఒక్కసారి జరిగిన కేక్ కట్ చేస్తాను. ఒక్కసారి వెల్కమ్ బ్యాక్. కట్ చేయాలా? మీరు బ్యాక్ వెళ్ళిపోండి అన్న, ప్లీజ్ అన్న, మీరు బ్యాక్ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ సోనియాకి పెట్టి లేకుండా చంపేస్తుంది. బతికిపోయాడు మనవాడు. యస్మికి పెట్టనా వెనకాల గుర్తు ఏం జరుగుతుందిరా? యస్మికి మామూలు ఫ్యాన్ ముందుకు రండి మేడం. యస్మి గారు మీ ఇంటర్వ్యూ నాకు కదా ఎల్లో కలర్ నవ్య అని డిజైనర్. థ్యాంక్ యూ సో మచ్. విన్నర్ ఎవరో ఒకసారి చెప్పండి. నిఖిల్ పక్క పక్క 100%. నా సైడ్ నుంచి 100%. నాకు కప్పిస్తే వెనకాల సోనియా చూసి చెప్పనా? సోనియా చూస్తే వెనకాల బయట వచ్చింది కదా, ఎలా ఉన్నా పార్టీ పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది, ఉందా పుష్ప? పార్టీ ఉంది.
అన్నా మీరు జెన్యున్ అన్న నిజంగా honest. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరు సపోర్ట్ చేశారో అందరికీ థ్యాంక్ యూ.